ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులకు సంబంధించిన సేవలను వినియోగించుకోవచ్చు. సచివాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే కొన్ని సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు అండి. ఈ వీడియోలో మనము ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకునేందుకు ఏ విధంగా మనం అప్లై చేయాలి వాట్సాప్ ద్వారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకుంటేనే ఈ సర్వీస్ అనేది పొందవచ్చు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ వచ్చేసి 9553000009. ఈ నెంబర్కి తప్పనిసరిగా మీరు ఒక మెసేజ్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. ముందుగా హాయ్ అని ఒక మెసేజ్ అనేది పెట్టాలి. హాయ్ అని పెట్టంగానే మనకు ఒక రిప్లై అనేది వస్తుందన్నమాట. ఆ రిప్లై అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అని చెప్పి వస్తుందన్నమాట. ఇందులో మీరు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈఎన్ అని టైప్ చేయండి, ఇంగ్లీష్లోకి మారుతుంది. లేదు తెలుగులోకి మార్చుకోవాలనుకుంటే టీఎన్ అని టైప్ చేసినా తెలుగులోకి అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు సేవను ఎంచుకోండి. సేవను ఎంచుకున్నాను. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క డిపార్ట్మెంట్ ఏంది, సివిల్ సప్లైస్ కాబట్టి సివిల్ సప్లై సేవలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి అంటే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ విడుదల చేసినటువంటి 7 రకాల సేవలలో కేవలం 5 రకాల సేవలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని మాత్రమే ప్రస్తుతానికైతే తీసుకుంటున్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు సమర్పణ అయితే ఉంది. రేషన్ కార్డులో సభ్యులను జోడించడము, రేషన్ కార్డులలో సభ్యులను తొలగించడము, తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, రేషన్ కార్డు విభజన దరఖాస్తు, ఇలా 5 రకాల సేవలు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయన్నమాట. ఇందులో మనము ముందుగా రేషన్ కార్డులోకి సభ్యులను జోడించడం అనేది ఎలా చేయాలనేది చూద్దాం. దీని కొరకు రేషన్ కార్డులలో సభ్యులను జోడించడం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిర్ధారించండి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెస్పాన్స్ అనేది వాట్సాప్ గవర్నెన్స్కి సెండ్ అవుతుందన్నమాట. సెండ్ అయిన తర్వాత మనకు మరొక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలని వస్తుందన్నమాట. తెరవండి అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనము మరొక సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యక్తిగత సమాచారం అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు కుటుంబ పెద్ద యొక్క వివరాలన్నా ఇవ్వచ్చు, లేదా మీ యొక్క రేషన్ కార్డులలోకి సభ్యులను యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి సభ్యులది ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి ఆ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఎవరికైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళలో ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ అనేది వస్తుందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్కి నేను నా యొక్క కుటుంబంలో ఎవరినైనా సరే మా యొక్క కుటుంబంలోకి వివాహం చేసుకున్న వ్యక్తిని లేదా నాకు పుట్టినటువంటి బిడ్డ యొక్క వివరాలతో నేను ఇక్కడ ఎంటర్ చేసేందుకు అవకాశం అయితే ఉంది. సభ్యులను ఎలాంటి పరిస్థితుల్లో మనము యాడ్ చేస్తాము? ఒకటి, పుట్టిన వాళ్ళ ద్వారా అంటే జననం ద్వారా, లేదా వివాహం చేసుకొని ఎవరినైనా మన యొక్క కార్డులోకి చేర్చుకుంటాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను రెండింటిని చూపిస్తాను, కాకపోతే నా డీటెయిల్స్ ఎంటర్ చేసి అనేది చూపిస్తాను. ఓకేనా? మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా యొక్క ఆధార్ అనేది ఇస్తున్నాను. నేను నా యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నిర్ధారించు అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మీరు ఇక్కడే. ఓటీపీ అయితే వచ్చేసింది, నేను కాపీ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేశాం కదా, తనిఖీ చేయండి. తనిఖీ చేసిన తర్వాత అది వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట. ఓకే అయితే నెక్స్ట్ కొనసాగించు అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క వ్యక్తిగత సమాచారం అనేది రావడం జరిగింది. ఇందులో కొన్ని డీటెయిల్స్ అనేటివి మనము ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మన యొక్క పేరు అయితే వచ్చిందనమాట. పేరు వచ్చిన తర్వాత ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు అనేది అడుగుతుంది. నేను మా తండ్రి గారి పేరు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి అయితే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, వర్క్ అయితే అవుతుంది. లింగం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాతి ఏంది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మతం ఏంది సెలెక్ట్ చేసుకోండి. వివాహిక స్థితి అంటే మీరు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక్కడ వివాహితుడని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వివాహితుడు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. విద్యార్హత అనేది మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది.
సో మొబైల్ నెంబర్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు వాట్సాప్కి సమానమా అంటే వాట్సాప్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నది ఈ మొబైల్ నెంబర్ ఒకటేనా అని అడుగుతుంది. ఎస్ అనేది క్లిక్ చేయండి. ఈమెయిల్ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు, అది ఆప్షనల్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా మన యొక్క జిల్లా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మండలం అనేది కొన్ని సందర్భాల్లో ఓపెన్ అయితే కాదు సెలెక్ట్ చేసుకునేందుకు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క జిల్లాని ఇంటూ కొట్టేయండి. అంటే మీరు జిల్లాని ఎంటర్ చేసుకోండి. మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చినటువంటి జిల్లాని ఇంటూ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో తిరుపతి జిల్లాని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయినాయి చూడండి. మీ మండలం ఏందనేది వచ్చిందనమాట. మా మండలం డక్కిలి మండలం అనమాట, తిరుపతి జిల్లా డక్కిలి మండలం. సో మా యొక్క గ్రామ వార్డు సచివాలయం ఏందని అడుగుతుంది. మాది పలుగోడు సచివాలయం అనమాట. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చివరిలో వచ్చేసి శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామాతో సమానం అంటే అవును, ఓకే అవును అనేది క్లిక్ చేయండి. కాదంటే కాదని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ప్రస్తుత చిరునామా అనేది అడుగుతుంది, అది ఎంటర్ చేసేయండి అనమాట. సో అవునని నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే కొనసాగించు అనే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో కొనసాగించగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కుటుంబ వార్షిక ఆదాయం అనేది అడుగుతుంది. ఇది మీకు తెలిస్తేనే ఇవ్వండి, తెలియకపోతే ఖచ్చితంగా మీకు ప్రీవియస్గా ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే ఏ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తున్నారో ఆ అమౌంట్నే సెలెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మన యొక్క వృత్తి ఏంటి అని అడుగుతుంది. అగ్రికల్చర్ లేబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మా రైస్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం జరిగిందనమాట. వాస్తవ స్థలం ఏంటి అనేది అడుగుతుందనమాట. పలుగోడులోనే ఉన్నాం కాబట్టి పలుగోడు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలన్నమాట. సో డీటెయిల్స్ క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. రేషన్ కార్డులలో ఎవరెవరు ఉన్నారు వారి యొక్క వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు యాడ్ మెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో యాడ్ మెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత వారి యొక్క పేరు ఆధార్ నెంబర్లో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలన్నమాట. తర్వాత పేరు కూడా తెలుగులో అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి జోడింపు రకం అనేది ఇవ్వాలి. జననం లేదా వివాహం. జననం ఎప్పుడు ఇస్తారు? మీకు ఎవరైనా బిడ్డలు పుట్టినట్లయితే, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉండినట్లయితే, పిల్లలు కనుక పుట్టినట్లయితే వాళ్ళని యాడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ జననం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు వివాహం చేసుకున్నట్లయితే మీ భార్యను లేదా ఎవరినైతే మీ కోడల్ని ఉంటారు కదా, సో వారిని యాడ్ చేసుకోవాలనుకుంటే వివాహం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లింగం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని యాడ్ చేస్తున్నారు అనేది. సో వాళ్ళు పురుషుల స్త్రీలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పుట్టిన తేదీ అనేది అడుగుతుంది. సో పుట్టిన తేదీ అయితే ఇవ్వాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సంబంధం ఏంటి, ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరిదైతే ఆధార్ కార్డు ఇచ్చుంటామో సో వారి యొక్క సంబంధం ఏంటనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత పుట్టిన సర్టిఫికేట్, ఒకవేళ ఇక్కడ మనము జననం ద్వారా అప్లికేషన్ అనేది యాడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ వారి యొక్క జనన ధృవీకరణ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. పిల్లలకైతే అందరికీ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత వివరాలన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మనకు మరొక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అందులో సో మన యొక్క వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట, ఎవరినెవరిని యాడ్ చేస్తున్నామనే వివరాలు. సో ఎడిట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేసామనుకుంటే సో చివరిలో వచ్చేసి సభ్యులను ముగించండి అంటే అప్లికేషన్ ముగించండి అనేది ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మాకు సంబంధించి ఎవరిని మేము మా యొక్క రేషన్ కార్డులోకి యాడ్ చేయలేము కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను కాబట్టి సో ఇక్కడ వరకు అయితే నేను చూపించగలను. ఓకేనా? సో ఈ విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డులోకి సభ్యులను పుట్టిన ద్వారా లేదా వివాహం చేసుకున్న ద్వారా అయితే యాడ్ చేసుకునేందుకు ఈ వివరాలు అయితే అడుగుతున్నాయి. సో ఇక్కడ జనన ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది అడుగుతుంది. అలానే ఇక్కడ మనకు వివాహ ధృవీకరణ పత్రం కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క అవకాశం అయితే లేకుండా అప్లికేషన్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసులు అనేటివి అందుబాటులోకి వచ్చాయనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా తెలియచేయాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలా మందికి కూడా ఉపయోగపడుతుందండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నేను మీకు తప్పకుండా వీడియోస్ అనేవి చేస్తాను. సో ఇక్కడ వరకు మాత్రమే నేను చేయగలను. తర్వాత వచ్చేసి అన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్లో వచ్చేసి మీరు రెస్పాన్స్ అనేది సెండ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది తీసేసుకుంటుంది. తర్వాత మీరు ఈకేవైసీ అయితే చేయాల్సిందిగా అయితే గ్రామ వార్డు సచివాలయం నుంచి మీకు చెప్తారనమాట.
అంటే ఇక్కడ మనము సభ్యులకు సంబంధించి జోడింపు అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే చేస్తాం కాబట్టి ఇక్కడ ఈకేవైసీ అనేది వేయం కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ చేసేందుకు మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు. విఆర్ఓ గారు ఈకేవైసీ చేస్తారు. సో ఇక్కడ వరకు మాత్రమే నేను చెప్పగలనండి. సో మిగతా వివరాలు అనేటివి మీరే ప్రొసీడ్ అనేది చేయవచ్చు. సో ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకుంటేనే అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ కేవలం నేను మీకు వివరాలు తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో చేశాను. సో ఈ యొక్క సర్వీస్ అనేది మంచిదే, కాకపోతే మీరు డైరెక్ట్గా గ్రామవార్డు సచివాలయం ద్వారా చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా జరుగుతాయి. అంటే ఈకేవైసీ వేసేస్తారు, తర్వాత విఆర్ఓ గారు లాగిన్కి అయితే వెళ్ళిపోతుంది. సో తర్వాత మీకు ఒక టీ నెంబర్ అనేది ఇస్తుంది. ఇలా జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే యాడింగ్ అనేది కొంచెం లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే సో ఇప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది ఉండిందనమాట. ఇప్పుడు దాన్ని తీసేశారు కాబట్టి సో మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డుకి దరఖాస్తు అనేది చేయించుకోవచ్చు. 21 రోజుల్లో మీరు రేషన్ కార్డు అనేది పొందేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. రేషన్ కార్డులకు సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియచేయడం జరిగింది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. సో లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా?